పేరు సింధు అండ్ ఐఎమ్ 34 years ఓల్డ్. ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. సో ఐ థింక్ మై ఫాదర్, మై సిస్టర్ ఇన్ లా అందరు మాట్లాడారు ఇప్పుడు. అండ్ సో ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్ టు దిస్. అండ్ అందరిలో వీఆర్ సీయింగ్ ఒక్కొక్కరిలో వాళ్ళ లెవెల్ నుంచి వాళ్ళకి చేంజెస్ ఎలా ఉన్నాయి. అందరి పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా ఉంటది. ఎవరికి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ L1 లెవెల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, ఇదా ఓకే వెయిట్ లాస్ అయింది, షేప్ మారింది, స్కిన్ ఇంప్రూవ్ అయింది. సో ఆల్ దోస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. లైక్ ఓవరాల్ అరౌండ్ 5 to 6 kilos తగ్గాను. స్కిన్ హ్యాస్ బికమ్ క్లియరర్ అండ్ బెటర్. అండ్ షేప్ వైజ్ ఫేస్ అదంతా నాకంటే ఎక్కువ చూసేవాళ్ళు. మన ఫంక్షన్ కి వెళ్తే ఎవ్రీబడి వాజ్ లైక్, ఏం చేస్తున్నావు, యూ లాస్ట్ వెయిట్, ఆల్దో ఇట్ ఈస్ ఓన్లీ 5-6 kilos. అది ఇట్ ఈస్ మోర్ విజిబుల్ అండ్ ఈవెన్ విజిబుల్ టు అవుట్ సైడ్. అండ్ మనకి కొంచెం ఎనర్జెటిక్ గా, కాన్ఫిడెంట్ గా. సో ఫస్ట్ చేసినప్పుడు ఓకే ఐ హావ్ డన్ దిస్, సో నాకు నేను ఏదైనా చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్ దిస్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ అయిన తర్వాత స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. దట్ వాజ్ ఎక్సైటింగ్. సో సెకండ్ లెవెల్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్టార్టెడ్ విత్ డైమెన్షన్స్. సో ఇనీషియల్ గా చెప్తున్నప్పుడు నా పాత ఆలోచనలు నా మైండ్ ప్రకారం ఇనీషియల్ గా చెప్పంగా, ఓకే దీస్ ఆర్ ఆల్ పాత్స్ టు రీచ్ శివ. భగవద్గీతలో చెప్పినట్టు కర్మయోగ, ధ్యాన యోగ అలా అన్నట్టు, ఓకే దీస్ ఆర్ ద డైమెన్షన్స్. సమ్ పీపుల్ రీచ్ లైక్ దిస్, సమ్ పీపుల్ రీచ్ లైక్ దిస్. ఇలా ఓహో ఇలా కాన్సెప్ట్ అంటే మనం ప్రాక్టికల్ గా ఎక్కడో వింటాము, చేస్తాము, కానీ థియరిటికల్ గా విన్నట్టుగా ఉండింది. లైక్ యూఆర్ అండర్స్టాండింగ్ ద బేసిక్ సైన్స్ ఆఫ్ ద థింగ్ అన్నట్టు. అంటే మన సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తూ ఉంటాయి, బికాస్ యూఆర్ ఆల్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. కొంచెము ఎస్పెషల్లీ మా జనరేషన్ కి కొంచెం లాజికల్ గా చెప్తే మాకు కొంచెము కూర్చోండి, పూజ చేయండి, దండం పెట్టండి అంటే అంత ఎక్కదు ఒక్కోసారి. కానీ వెన్ వీఆర్ ఈ ఈ విధంగా అయితే ఇట్ ఈస్ మోర్ అపీలింగ్ టు అస్ అండ్ మాకు అర్థం అవుతుంది. అండ్ వీఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద థింగ్ అండ్ అండర్స్టాండ్ ఆల్ ది అదర్ ప్రాక్టీసెస్ ఆల్సో అండ్ వాటి ఇంపార్టెన్స్ అండ్ వాటి రెలవెన్స్ ఏంటి అనేది కొంచెం తెలుస్తుంది. సో ఆ తర్వాత చెప్తున్నా కొద్ది ఇలా మీరు ఫస్ట్ నుంచి చెప్పేది అసలు హిందూ చైతన్యం ఈ ప్రోగ్రామ్ అంటే ఇన్ వన్ వర్డ్ చెప్పాలంటే హౌ టు హ్యాండిల్ థింగ్స్ అని. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లైక్. ఈ డైమెన్షన్స్ ప్రకారం కూడా హౌ టు హ్యాండిల్ ఎనీథింగ్. మామూలుగా అందరము ఏదైనా ప్రాబ్లం వస్తే లాజికల్ గా ఆలోచించి ఇమోషనల్ గా లేకుంటే ఏదో ఒక రకంగా బయటికి రావడానికి ట్రై చేస్తాం. బట్ వెన్ వీఆర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఒక్కోసారి ఆ ఇమోషన్స్ అవన్నీ డ్రౌన్ అయిపోయినప్పుడు అంత తేలిగ్గా బయటికి రాలేము. సో అలాంటప్పుడు వెన్ వీఆర్ ఈ డైమెన్షన్స్ కాన్సెప్ట్ గా ఆలోచించినప్పుడు ఓకే టుమారో ఇట్ విల్ నాట్ బి లైక్ దిస్, రేపు ఇలా ఉండదు. ఆర్ ముందు లేకుండే నేను ముందు దాటొచ్చాను, సో నెక్స్ట్ కూడా దాటుతాను. సో టైం నుంచి ఆలోచిస్తున్నప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ రిజాల్వ్. సో అరౌండ్ 10 years బ్యాక్ నేను విపాసన చేశాను. అక్కడ మెయిన్ గా వాళ్ళు చెప్పేది ఇది అనిత్య ఏది నిత్యం కాదు. సిమిలర్ కాన్సెప్ట్ అండ్ టైం డైమెన్షన్. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో దిస్ ఇస్ లైక్ టైం డైమెన్షన్ నుంచి అక్కడ చెప్పారు. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్, ఎవ్రీథింగ్ కీప్స్ మూవింగ్. సో ఆ ఈ టైం డైమెన్షన్ వరకు ఇది నాకు క్లారిటీ ఉంది, అర్థమైంది. సో ఎప్పుడైనా సో ఇది మళ్ళీ వింటున్నప్పుడు మళ్ళీ మనకు కొత్తగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హౌ టు హ్యాండిల్ అనేది ఒక బెటర్ వేలో వీఆర్ ఏబుల్ టు డూ. స్పేస్ డైమెన్షన్ ఇంకా అంత క్లారిటీ లేదు. సో నెక్స్ట్ లెవెల్ కి దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్మెంట్ కి నెక్స్ట్ ఇది కూడా తెలుస్తుంది, ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ కుంభమేళా రావాలని మా వాళ్ళ ఫ్యామిలీ అందరు వస్తున్నారు. ఐ హ్యావ్ అ స్మాల్ చైల్డ్, సో రావడం ఎలాగో తెలియదు. బట్ స్టిల్ ఐఎమ్ థింకింగ్ I'll keep it open. Maybe somehow I'll be able to come అనేది ఉంది. బికాస్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆ కాన్షియస్నెస్. మీరు చెప్పినట్టుగా దిస్ ఇస్ నాట్ అన్ ఆపర్చునిటీ. అంటే ఎప్పుడు వెయిట్ చేసే దీనికోసమే ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయడము ఎలా అనేది. అండ్ ఈ ఆపర్చునిటీ మీరు ఇస్తున్నప్పుడు డోంట్ నో హౌ ఐ విల్ అచీవ్ ఇట్, కానీ దట్ ఐ విల్ కీప్ మై మైండ్ ఓపెన్ టు ఇట్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్. అది గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Yes.